years అంట. ఆవిడ డ్రైవ్ చేస్తున్నారు. 30 years నుంచి డ్రైవ్ చేస్తున్నారంట. ఇవాళ అది ఎక్కాం మేము. ఇక పుట్టి నాన్నలు రోజ్ రైడింగ్కి వచ్చామన్నమాట. ఇది కౌలాలంపూర్ సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇటు మార్చారంట. అటు ఆ సిటీ అంతా ఇరుకైపోయిందని. మనకు కనిపించేదే బ్రిడ్జ్ అనమాట. ఇది సిటీ. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బిల్డింగ్ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇదిగో ఇవన్నీ ఫుడ్ కోర్ట్లు ఈ లెవెల్లో. పైన మనం దిగింది ఆ పైన నుంచి వచ్చి ఆ పైన దిగామన్నమాట. అసలు ఎంతెంత నైస్గా ఉందో ఒక్కొక్కటి చూస్తుంటే భలే బాగా ఉంది. ఇది ఒక వ్యూ. అది ఆ బిల్డింగ్ కూడా చాలా బాగా ఉంది. దాని ముందే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. అది కూడా చాలా బాగుంది, చాలా చక్కగా. ఇవి రైడింగ్ బోట్స్ అనమాట. ఎక్కేయి చుట్టూ తిరిగి రావడానికి ఇక్కడ సైకిల్స్ కూడా పెట్టారు. చక్క సైకిల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ చుట్టూ చూసి రావచ్చు. పిల్లల కోసం చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా చక్కగా. ఈ చెట్టు కూడా ఇది అది ఇక్కడి నుంచి మనం ఈ లేక్ అందాలు చక్కగా చూడవచ్చు. ఎంత బాగున్నాయో. ఇక్కడ బిల్డింగ్లన్నీ కూడా పైన కంపల్సరీ పెంకులు పెడుతున్నారు. అంటే పూర్వ బిల్డింగ్లన్నీ. మరి ఎక్కువ రోజు వర్షం కురవటం మూలంగానో మరి ఏదో టైంలో వర్షం పడుతూనే ఉంటుందంట ఇక్కడ రోజులో. అదే పుట్రాజియా. ఇది కౌలాలంపూర్ అంటే మలేషియా రాజధాని కౌలాలంపూర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంట. అసలు ఎంత అందంగా ఉంది. ఈ ఇక్కడ కుండీలు కూడా చాలా అందంగా ఉన్నాయి. వరుసగా పెట్టున్నాయి కుండీలు. అసలు నైస్, వెరీ నైస్. అది చూడండి. ఈ బిల్డింగ్ కూడా చాలా అందంగా ఉంది. ఇది ఇక్కడ పక్కనే ఒక కొండ. ఇదంతా కూడా వ్యూ, చాలా అందమైన వ్యూ అన్నమాట. అది వంతెనలు కూడా చాలా బాగా ఉన్నాయి. నిన్న దక్షిణ కొరియా ఫుడ్ తిన్నాం కదా. ఈరోజు అరబిక్ ఫుడ్ అనమాట. అది నాన్ వెజ్ వాళ్ళకేమో ఇది. దీని పేరేంటి నీకు? షవర్మా అంట. ఇది వెజిటేరియన్కి ఇది నా డిష్ ఇది అనమాట. ఇది మొక్కజొన్న పిండితో చేసిన రొట్టె. దీనిలో నంచుకోవడానికి ఇదంట. దీని పేరేంటి నీకు? అమ్మస్ అంట. అమ్మస్ ఉందనమాట. ఇవాళ మా ఫుడ్ చాలా బాగుంది. టేస్టీ ఎమ్మి. గుడ్డి నాన్నలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అన్విక్ నానాలు మియో దగ్గర కూర్చో ఒకసారి. అక్కడ కూర్చో. ఏమంటున్నాను? అది మియో అంటుందా? ఇది అనమాట. ఈ బోట్లోకి వచ్చాం మేము. బోట్ షికారు చేయడానికి వచ్చాం. ఏసీ బోటు చాలా బాగుంది. ఫస్ట్ మేమే వచ్చాం కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం. వస్తా ఉన్నారు అందరూ. అదిగో ఇక్కడ ఒక బోట్, ఓపెన్ బోట్. అది ఇదిగో బుడ్డ. అసలు ఇక్కడ కూర్చోబెట్టేసాము. హాయ్ హాయ్ చెప్పండి నానాలు. ఇటు హాయ్ చెప్పు నాన్న. ఇదిగో ఇలా వస్తున్నాము. ఆ బొకే లాంటిది కనిపిస్తుంది. ఇగో అన్విక్ నాన్న ఇక్కడ కూర్చున్నారు. అన్విక్ ఇదిగో. కనిపించేది బ్రిడ్జ్, రోడ్ కమ్ బ్రిడ్జ్ అనమాట. అక్కడ బోట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా పుట్రాజ్ అనమాట. ఏంట్రా నీకు? పుట్రాజయ. ఓకే, మస్జిద్ అండి ఇది.
చాలా బాగుంది. Assalamualaikum and good evening, ladies and gentlemen. Welcome to Cruise Putrajaya. Thank you for choosing our service. Our journey will begin from Putrajaya until Sri Kamilam Beach and will return back using the same route. Ladies and gentlemen, on your right side, you can see a Putrajaya was formerly known as the Perambasa Estate, which is part of the state in Selangor. Sultan Selangor was given the Perambasa Estate to the federal government, and as a reward, they gave it. పక్కన ఒకటి వస్తుంది, వెల్లాస్ లాగా ఉన్నాయి. ఇది ఇండివిజువల్ హౌస్ లాగా చాలా అందంగా ఉంది. బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం మనం. ఇది కూడా దీన్ని కూడా ఆకారంలో కట్టారు కదా, ఎన్ఎస్ఎన్ అదే పెట్రోనాస్ టవర్స్ లాగా. అది బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాము. ఇలా పార్క్ లాగా ఉంది దీని కింద. It is a Millennium Monument. Around the Millennium Monument, there is 144 panels, and each panel tell about the story of Malaysia from the 1403 power and business. Putrajaya, namely Tuanku Rizal Zainal Abidin. These malls, also known as the steel malls or iron malls, because 70% of these malls. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. పెద్ద పెద్ద కేబుల్స్తో కడుతున్నారు అన్నమాట కన్స్ట్రక్షన్. ఇది ఆర్టిఫిషియల్ లేక్. Ladies and gentlemen, right in front of you is a Sri Saujana Bridge. That is a third longest bridge in Putrajaya. That's permission from Paris Organic. Just to remind again, smoking, drugs and alcohol are strictly prohibited and all money is and discourse good. On behalf of First Class Putrajaya, we would like to say thank you for choosing our service. It's a great pleasure to have all of you today organizing, and thank you. ఇది బయటకు వచ్చేసాను నేను. ఇది ఇలా బయట చూస్తే బోర్డు బయట అనమాట. ఇక్కడ చాలా బాగుంది అనమాట. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బయటకు వచ్చేసాను. ఈ లోపల వేసి నేనేమో ఇలా వచ్చేసాను బయటకు. మంచి వీడియో తీద్దాం కదా. అది బ్రిడ్జెస్ అండి అనమాట. అక్కడ ఇంకొక బ్రిడ్జ్ కనిపిస్తుంది దూరంగా. ఆ ఇళ్ళన్నీ ఇలా ఉంటాయి అనమాట, బంగ్లా పెంకు. దగ్గరికి వచ్చాం. ఏం భయం ఉండదు రాజు. ఇదే అసలు కూర్చుంటారండి ఇక్కడంతానేమో. ఇది కనిపించేది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. అది ఇక్కడ ఇదిగో మలేషియా ఇళ్ళన్నీ పైన ఇదే బంగ్లా పెంకు అని చెప్పాం కదా మనం, పూర్వం వాడే పెంకు. ఆ పెంకుతో ఉంటాయి ఇళ్ళన్నీ. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పైన ఇలా ఉంటున్నాయి. మరి ఎందుకనో అవి అనమాట. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. ఈ చుట్టూ కూడా ఇలా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్. ఇది ఏసీ బోర్డ్. ఓకే రాజ్. ఇలా ఈ పక్కనంతా గ్రీనరీ. అలంతా అటువైపు అంతా కూడా అలా. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉందంట. ఇదేంటంటే చక్కగా రోప్వే లాగా అనుకుంటా. ఇది బాగానే ఉంది. ఇది సెల్ఫ్ కూలింగ్ మాస్క్ అంట. ఇది ఎయిర్ కండిషన్ ఉండదంట. నిజంగా విచిత్రమైనది కూడా. దూరంగా కనిపిస్తుంది అది.
12 కోట్లు అంట. ఆ కనపడే విల్లాలు ఒక్కొక్కటి పర్ సేల్ అంట. ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు. అది కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ గవర్నమెంట్లో. హిస్టారికల్ మాన్యుమెంట్ అంట, మలేషియా హిస్టారికల్ మాన్యుమెంట్ అంట. ఇది పెట్రోనాస్ టవర్ లాగానే ఉంది. ఇది కూడా మలేషియన్ మాన్యుమెంట్ అండి. అవి కనిపించే మసీదు, ఆ ప్లస్ అక్కడేమో గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట. ఇది ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ మనం చూస్తున్నాం. దీన్ని దాటిన తర్వాత అవి అనమాట. ఇవన్నీ కూడా విల్లాస్ ఫర్ సేల్ అంట. అవి కూడా చెప్పారు ఇప్పుడు దాకా. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం మనం. దగ్గరగా మనం చూడొచ్చు. అది మసీదు ప్లస్ అదేమో వాళ్ళ పరిపాలనా విభాగం, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మలేషియా. ఆ పక్కన ఇది కనిపించేదే పుట్రాజియా స్క్వేర్ అనమాట. ఇక్కడ మనం చాలా బాగా క్లియర్గా చూడగలుగుతున్నాం. ఎక్కడ చూసినా ఈ ఎన్ఎస్ఎన్ పెట్రోనాస్ లాగా ఇలా ఉంటున్నాయి. కనిపిస్తున్నాయి మాన్యుమెంట్స్ అనుకుంటాయి. ఇది వచ్చేసాం మనం. చూస్తే అంత పచ్చదనం, గ్రీనరీ. ఇది కౌలాలంపూర్లో ఈరోజు మేము చూసిన ఇదనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. వర్ణిస్తున్నాడు ఫిష్ల గురించి. ఇక్కడ చిన్న ఎక్వేరియం పెట్టారనమాట. ఇందులో కూడా అన్ని పెద్ద పెద్ద చేపలే పెట్టారు. అదేంటన్నా? అవునా? ఇది అవునా? ఓ ఓకే. ఇంకా ఫిషా? ఇది ఫిషా? అవునా? అది తోకున్న ఫిష్, నోరు తెరిచింది కదా. అవును అవును. ఇంకా చూడండి వర్ణిస్తున్నాడు ఫిష్ల గురించి. బేబీ షార్క్ ఎక్కడనా? ఫుడ్ పేరేంటి? జపనీస్ ఫుడ్. ఇదేంట్రా? ఇది మనం ఇందాక తిన్నది కునాఫా. అది ఇగో నాకు నూడిల్స్, వెజ్, బుద్ధిగాడికి ఫ్రూట్స్. మలేషియా వెన్స్డే మార్కెట్కి వచ్చాం. ఇక్కడ ఈరసనకాయలు ఎలా తీస్తున్నారు చూడండి. ఇందులో ఇక రకరకాల బ్రెడ్ ఐటమ్స్ అన్నీ అనమాట. ఇటువైపు అంతా కూడా ఇది ఇలా ఉన్నాయి వంటలు అన్నీ. పాటలు ఇక్కడే పొయ్యిలు పెట్టి అన్నీ చేస్తున్నారు. ఈ పొయ్యిలతో ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు.